చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జీవో నెంబర్ 43 ద్వారా అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది. బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరకనటువంటి పరిస్థితి. ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత 5 సంవత్సరాల్లో చూడటం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ప్రమాణం 50,000 కోట్ల రూపాయల పైచిలకు అవినీతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందనే దానికి మనందరికీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనపడ్డాయి. 800 నుంచి 1000 అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్టీఓ గారిని పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా ఎంతో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా జరిగేదానికి కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు ఏ విధంగా పరుగులు పెడుతున్నాయో గత కొన్ని రోజులుగా మీరు అందరూ చూస్తున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఆయనకు మద్దతు నిలబడి మన నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని కుప్పం నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ప్రతి ఒక్క అంశంలో, అది హంద్రీ నివాంశం కావచ్చు,